ఎన్నికలకు దగ్గరికి రాగానే కాంగ్రెస్ పార్టీ టెంట్లు వేసి స్టంట్లు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కు బరువు బాధ్యత లేదని మండిపడ్డారు. తెలంగాణ కోసం కేంద్రంలో కోట్లాడడం కాంగ్రెస్ కి చేత కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉండి కూడా తెలంగాణకు చేసింది ఏం లేదని విమర్శించారు. 2009 సంవత్సరంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటి అమలు చేయలేదని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దామని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా కేసీఆర్ మూడోసారి సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. గౌరవనీయులు సతీష్ గారు ఎంతో పట్టుబట్టి ఇలా ప్రజలకు అవసరమైన అన్ని కార్యాలయాలను హుస్నాబాద్ కు తెచ్చిన దాదాపు ఈ 9 సంవత్సరాల్లో అన్ని పనులు కలిపి 7,752 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగింది. ఇలా గౌరవెల్లి ఎన్నో ఏళ్ల కళ నిజమైంది. నాడు ఒక నినాదం వరద కాల్వాని గౌరవెల్లి అనేది ఆ రోజు ఒక నినాదం. కానీ ఆ నినాదాన్ని నిజం చేసింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం. 2,700 కోట్ల రూపాయలతో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఇలా నీళ్లు గురించిన ఘనత కేసీఆర్ ది బీఆర్ఎస్ ప్రభుత్వాలు. రాబోయే రోజుల్లో ఈ హుస్నాబాద్ ప్రాంతంలో 2 పంటలకు ఇక డోకా లేదు. ఒకనాడు కరువు పీడిత ప్రాంతం, కల్లోలిత ప్రాంతం, వలసలు పోయిన ప్రాంతం ఇలా గౌరవెల్లి